మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. వివరాల్లోకి వెళ్తే, సమాజంలో గుర్తింపు కేవలం విద్యతోనే సాధ్యమని, విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక నర్సరావుపేటలోని స్నేహస్ డెనిమ్
కేపీబీ హోమ్స్ వస్త్ర సంస్థ ఇన్స్టాగ్రామ్లో సుమారు 1,500,000 ఫాలోవర్స్ చేరుకున్న సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు లంచ్ బ్యాగ్లు, లంచ్ బాక్సులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సుమారు 1000 మందికి ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే భవిష్యత్ లక్ష్యాలను సాధించుకోగలమని, తద్వారా సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలిచేందుకు విద్య ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పారు. కేపీబీ హోమ్స్ అధినేత కె ఫణిబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది సమాజ సేవే లక్ష్యంగా పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పని ఎదరగరా అటెళ్ళు ఈరోజు మన కేబీబీ హోమ్స్ మణి గారు ఈ యొక్క మన స్కూల్స్ తెరవడంతో చిన్నపిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్, అదేవిధంగా లంచ్ బాక్స్ ఇచ్చే క్రమంలో వారి వ్యాపార అభివృద్ధి చెందామని, తద్విధంగా పేదలకి సహాయం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఇక్కడికి వచ్చాము. కాబట్టి అందరినీ కూడా క్యూ లైన్లో ఉండి చక్కగా మీకు అందజేస్తారు. ఎవరు తోచుకోవద్దు దయచేసి. భారత జీటీ బీమా సంస్థలో పనిచేస్తున్న ఏజెంట్ల సమస్యల సంక్షేమానికి పాటుపడుతున్న సంస్థ ఎల్ఐసి ఏఓఐ ఒక్కటేనని ఎల్ఐసి రీజనల్ జోనల్ సెక్రటరీ పిఎల్వి విశ్వేశ్వరరావు అన్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఏలూరు శాఖ మహాసభ ఆదివారం ఏలూరులో సిఐటియు ఆఫీసులో నిర్వహించారు. సభకి ఆహ్వాన సంఘ అధ్యక్షులు తాళం సురేష్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ కోడే రాంబాబు, స్టీరింగ్ కమిటీ మెంబర్ వైఎస్ కనకారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ జోనల్ సెక్రటరీ పిఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఐఆర్టీ నిబంధనల మేరకు ఎల్ఐసి పనిచేస్తుందని, ఈ క్రమంలో ఏజెంట్ల కమిషన్లు తగ్గించడంపై ఉధృతంగా పోరాటం సాగిస్తుందని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగానే బీమా ఏజెంట్ల సంక్షేమానికి కొన్ని హక్కులు సాగించుకున్నామని నరసింహారావు పేర్కొన్నారు. పోరాడితే పోయేదేమీ లేదని, సమస్యల పరిష్కారం అవుతాయని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీ జి రవికిషోర్, డివిజనల్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, సెంట్రల్ కమిటీ సభ్యులు డివి రామకృష్ణ, జోనల్ కమిటీ సభ్యులు ఏలూరు బ్రాంచ్ అధ్యక్షులు కోడే రాంబాబు పాల్గొన్నారు. ఇంతవరకు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ ధర్నా ఫలితంగానే ఇమీడియట్ గా ఐఆర్డీఏ వాళ్ళు మనం పిలవడం, డిస్కస్ చేయడం, అంటే ఇప్పుడు తెలిసిందే మీ అందరికీ, మేనేజ్మెంట్లు కానీ గవర్నమెంట్లు కానీ ఐఆర్మెంట్ గా ఉందో మనకందరికీ తెలిసిందే. మన మాట ఇదే పరిస్థితుల్లో లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పోరాడి దాన్ని వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. కాబట్టి ఇవాళ కాకపోతే ఇప్పుడు దాన్ని ఇంకా ఉధృతంగా ఇవాళ బీమాసు తీసుకొచ్చి ఏజెంట్స్ మీద రుణాలని చెప్పి కాబట్టి మీరు ఏం చేస్తున్నారా అని మేము చూస్తాం. మేము మీటింగ్ వచ్చామనుకోండి, మీ మీటింగ్ ఎలా జరిగింది, బాగా జరిగిందా అని మేము పరిశీలిస్తాం. ఎందుకంటే మీరు ఆర్థికంగా బాగా బలవంతులు.
11,71,400 చిల్లర ఏలూరు బ్యాంక్లో ఉంది. 3 లక్షల రూపాయలు విజయవాడ బ్యాంక్లో ఉంది. మేమే అడగలండి సంఘాలు పిఎంజిఎస్ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు వాళ్ళంతా కూడా దోచుకొని చాలా తక్కువ గ్రూప్ ఇన్సూరెన్స్ తో, అంటే అప్పుడు కేవలం 30,000 రూపాయలు ఏజెంట్ చనిపోతే ఆ రకంగా వచ్చాయి. ఆర్ఆర్ గారు పార్లమెంట్ లో ఏజెంట్ సమస్యల గురించి సరైన గ్రూప్ ఇన్సూరెన్స్ విధానం ఉండాలని చెప్పేసి ఆ రోజు మనం ఫైట్ చేయబట్టే ఏజెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఒక ఎల్ఐసి సాధించింది. ఆ రోజు 5 లక్షలతో సాధిస్తే ఇవాళ 15 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ తో ఈ రోజు మనం మీ అందరి హక్కులకు లేదా మీకు మరింత మీ స్పష్టతకు మరింత చైతన్యం కలిగించాలని, మీ భద్రతకు ప్లస్ మీ సంఘీభావాన్ని ఇంకా వినిపించే ఒక వేదిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ఏఓఐ, బికాస్ ఏఓఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ టు టేక్ ఆపర్చునిటీ. అలాగే ఇంకొక కోరిక సార్, యాజ్ ఎ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎస్ఓబి ఒకటే రిక్వెస్ట్, మీ పోరాటంతో పాటు బిజినెస్ ని కూడా మీరు అంతే విధంగా పరుగులు పెట్టించాలని ఎస్ఓబి. ప్రపంచంలో మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ ప్రభావం మన భారత ప్రజలపైన, కార్మిక వర్గంపైన కూడా పడుతుందని, ఇరాన్పై అమెరికా సాగించిన బాంబుల దాడి ప్రపంచ పరిణామాలను తీవ్ర మార్పులకు గురిచేస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి తెలియజేశారు. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఏలూరులో జరగబోయే ఇఫ్టు రాజకీయ శిక్షణా తరగతుల జయప్రదం కోసం ఏలూరు కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఇఫ్టు అనుబంధ కార్మిక సంఘాల సమాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ ఆగకుండానే ఇప్పుడు ఇరాన్పై అమెరికా సాగించిన బాంబుల వర్షం ప్రపంచ ప్రజలకు తీవ్ర నష్టకరమని, ఈ యుద్ధాలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో ఇఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి మాట్లాడుతూ, ఏలూరులో అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సభలు నిర్వహించిన అనుభవం ఉన్న కార్మిక వర్గం ఆగస్టు నెలలో జరిగే ఇఫ్టు రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయడం కోసం అహర్నిశలు శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఇఫ్టు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇఫ్టు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్, జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దాన వరప్రసాద్, ఈ గ్రీష్మకుమార్, కోశాధికారి ఎం నాగరాజు తదితరులు ప్రసంగించారు. ఇఫ్టు నగర సహాయ కార్యదర్శి జి రాంబాబు ఆహ్వానం పలికారు. ఈ సభకు ఇఫ్టు అనుబంధ సంఘాల కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేకుండా హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకి పెట్టుకోవడానికి బాధ్యతలు చేస్తూ ఉన్నారు. ఈ విధానం వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఉద్యమాల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది, చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఆగస్టు 28, 29, 31 తేదీల్లో 4 రోజులు ఏలూరులో రాష్ట్ర రాజకీయ తరగతులని అన్ని రకంగా ఐఎఫ్ జనరల్ కోసం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జనరల్ కోసం సంబంధించి భారీ వ్యయాలకు విలువ ఉంటుంది, చాలా ఆర్థిక ఖర్చుతో ఉంటుంది. కనుక ఈ యొక్క జనరల్ కోసం కానీ రాష్ట్ర రాజకీయ తరగతులు కానీ జయప్రదం చేయడం కోసం ఏలూరు కార్మిక వర్గం అహర్నిశ కృషి చేయాలనే రకంగా శ్రమించాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ క్లాసులకి అన్ని రకాలుగా సహాయ సహకారం ఇచ్చేస్తుగా వర్తక వ్యాపార వర్గాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోసం కృషి చేస్తా ఉన్నాం. పొలారి గారు చెప్పినట్టుగా దేశంలో, ప్రపంచంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. అనేక అంశాలు ముందుకు వస్తున్నాయి. ఒక పక్కన గాజా పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇరాన్ మీద కూడా మళ్ళీ బాంబింగ్ చేశారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మధ్యప్రాచ్యం అంతా కూడా అట్టుడుగుతూ ఉంది. అక్కడ మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతూ ఉంటే దాని యొక్క ప్రభావం మన మీద పడుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని ధరలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ప్రజలపైన భారాలుగా మారబోతున్నాయి. ఈ అన్ని విధానాల పట్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల, అదేవిధంగా ఇటీవల కాలంలో కగారు పేరుతో జరుగుతున్నటువంటి మారణకాండను వ్యతిరేకిస్తూ రాజకీయ చైతన్యాన్ని, కార్యకర్తలను కల్పించడం కోసం జరిగేటువంటి రాజకీయ తరగతుల్ని జయప్రదం చేయాల్సిందిగా ఏలూరు వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఏలూరు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ ఏలూరులో రేపు ఆగస్టు నెలలో 28, 29, 30, 31 తారీఖుల్లో రాష్ట్ర రాజకీయాలు శిక్షణా తరగతులు జరపాలని ఉద్దేశంతో పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇవాళ ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఇవాళ సన్నాహక సభ
సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరులో ఆ ఐఎఫ్టీ రాజకీయ తరగతులు విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ఏలూరు ఈ జిల్లా కార్మిక వర్గాన్ని పిలుపునివ్వడం కోసం ఈ సమావేశ సభ జరపడం జరిగింది. భీమడోలు మండల వ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలు సచివాలయాల వద్ద యోగా సాధన చేశారు. భీమడోలు హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్వి నాగరాణి, తహసీల్దార్ రమాదేవి, అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి స్వయంగా యోగా సాధన చేశారు. పలు క్లిష్టమైన యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగా భాగం చేసుకోవాలని, యోగాతో శారీరక సౌష్ఠవం, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. యోగా ప్రతిజ్ఞ చేయించారు. శిక్షకులు సత్యేంద్ర, గ్రామ పంచాయతీ సూపర్వైజర్ సందీప్ను అధికారులు సత్కరించారు. ఇదే సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి, టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్, మూర్తి, పైడమాల యోగందర్, ఎంఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, నడుస్తుందండి. ఇదే టైంలో సేమ్ ఇవే ఆసనాస్ అక్కడ కూడా ఉంటాయి. సేమ్ ప్రోటోకాల్ ఆసనాస్ ఇవేనండి. మొత్తం వాళ్ళు చేసేది కూడా ఇవే. అంతర్జాతీయ స్థాయిలో మన ఒక్క దేశంలోనే ఇతర దేశాలకు ఇది వెళ్ళింది సార్. ఇది ప్రతి దేశంలోనూ అరగంట కానీ పావు గంట కానీ మీకు టైం ఉన్నప్పుడు లేకపోతే నా కుటుంబం పట్ల, ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్య విషయములందు కర్తవ్య సర్వతంతు నిరామయ నా వంతు కృషిగా ఈ రోజు నేను వేసిన నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు స్వచ్ఛ ఆవశ్యకతను ఆరోగ్యకరముగా స్వచ్ఛాంధ్ర సాధిద్దాం. ప్లాస్టిక్ భారతదేశంలో అంతా కూడా ఈ రోజు 11వ యోగాంధ్ర దినోత్సవం జరుగుతోంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మేము ఒకసారి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మీరు ఒక 10 మందికి చెప్తూ ఉండాలి. చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఉంచుకున్నప్పుడు మన ఆరోగ్యవంతమైనటువంటి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇంకొక 10 మందికి వెళ్ళినప్పుడు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ప్లాస్టిక్లు వాడడం కూడా మనం నిరోధించుకునే దిశలో కూడా మీరందరూ పయనించాలని మీ అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటో, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 900
రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. IOPAR, OPG, CBCT, RGB వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి.
దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. తనపై చేస్తున్న ఆరోపణలో నిజం లేదని కేవలం డబ్బు కోసం కిరాయి రౌడీలతో కలిసి తన పరువు ప్రఖ్యాతలను మంటగలిపే ప్రయత్నం చేస్తున్న తన భార్య పూజితపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ వెలిచర్ల శ్రీనివాసరావు కోరారు. ఇటీవల కాలంలో కొయ్యలగూడెంలోని 4 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపిస్తూ అతని భార్య మరియు కొంతమంది బ్యాంకు వద్దకు వచ్చి తనను నానా విధమైన అసభ్య పదజాలం వాడుతూ అనేక ఆరోపణలు చేశారని, తనను కొట్టేందుకు ప్రయత్నించారని విషయం తెలుసుకున్న పోలీసు వారు పోలీస్ స్టేషన్కు తరలించి వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని, అప్పటికే గతంలోనే సుమారు 1,20,00,000 రూపాయల ఆస్తులను ఆమెకి అందించాలని ఆస్తి పత్రాల జిరాక్స్ కాపీలను పోలీసు వారికి పెద్దలకు అందజేశానని శ్రీనివాస్ తెలిపారు. తన తల్లిదండ్రులను చూసేందుకు వీల్లేదని, చిత్రహింసలకు గురిచేస్తుందని, అందుకనే పెద్దల సమక్షంలో ఆమె కోరిన ఆస్తులను అందించి విడివిడిగా జీవనం సాగిస్తున్నామని శ్రీనివాసరావు వివరించారు. తన నుండి తన భార్య పూజిత ఇంకా డబ్బు ఆశిస్తుందని, అందుకోసం తన పేరు ప్రఖ్యాతల మంట కలిపేందుకు ప్రయత్నిస్తుందని, అందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధపడుతుందని ఆయన వివరించారు. తనపై చేసిన ఆరోపణలన్నీలో వాస్తవం లేదని, కేవలం కల్పితాలు మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు. ఒక పక్క కోర్టులో 498 కేసులతో పాటు పలు సెక్షన్లపై తనపై కేసులు పెట్టి మరియు ప్రైవేట్ కేసులు నమోదు చేయించి చిత్రహింసలకు గురిచేస్తూ ఈ రకంగా దాడులకు పాల్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శ్రీనివాస్. నేను కొయ్యలగూడెం బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నాను. గతంలో నాకు తిరువూరు మండలం చిట్యాల విలేజ్ చెందిన రేలంగి పూజితతో వివాహం జరిగింది. 6 సంవత్సరాల క్రితం మేము విడిపోవడం జరిగింది. ఆమె నా పేరెంట్స్తో కలిసి ఉండని చెప్పేసి నన్ను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి తరచూ గొడవలు చేస్తూ ఉండేది. అండ్ ప్రతి చిన్నదానికి అనుమానిస్తూ ఈ గొడవలను పెద్దవి చేసి తర్వాత వీళ్ళు 498 DVC MC కేసులు ఫైల్ చేసి
కోర్టు దాకా తీసుకువెళ్ళారు. ఆఫ్టర్ 1 year పెద్దల సమక్షంలో మాట్లాడి ఆమె నా దగ్గర నుంచి 2 acres అగ్రికల్చర్ ల్యాండ్, 40 lakhs అపార్ట్మెంట్లో ఫ్లాట్, 20 lakhs గోల్డ్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకుంది. అయినా కానీ మళ్ళీ తర్వాత 2 years తర్వాత మళ్ళీ వేరే కోర్టులో డీవీసీ ఎంసీ కేసులు నాపై ఫైల్ చేసి నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ని వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో నా దారిన నేను ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నా కానీ 40 మంది కిరాయి రౌడీలు తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర దాడి చేసి ఇంట్లో ఉన్న 50 grams గోల్డ్, ఫర్నిచర్ ధ్వంసం చేసేసి బ్యాంక్ దగ్గర కూడా వచ్చి నాపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి స్టేషన్ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఈమె మెయిన్గా నాకు చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి, నన్ను అల్లరిపాలు చేయాలని చెప్పేసి దురుద్దేశంతో నాపై బ్యాంక్ దగ్గర కావాలని అల్లరి చేసి ఇంకా ఆస్తులు కావాలని చెప్పేసి నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ని వేధింపులకు గురి చేస్తుంది. ఇలా దాడి చేసి నా మీద అసత్య ఆరోపణలు చేసి నన్ను నా ఫ్యామిలీని టార్చర్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి నన్ను నా ఫ్యామిలీని అంతం చేస్తానని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడుతూ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే విషయాన్ని నేను మీడియా ముందుకు వచ్చి అందరికీ తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆర్టీసీ బస్ బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లాడ్జిలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ద్వారకా తిరుమల బస్టాండ్ నుండి తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. గుడి సెంటర్లో స్టాప్ వద్ద ఆగి ఉన్న మరికొంతమంది ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత బస్సు బయలుదేరింది. అయితే పంచాయతీ కార్యాలయం సమీపంలోకి వచ్చేసరికి బస్సుకి ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లాడ్జిలోకి దూసుకు వెళ్లింది. ప్రమాదంలో బస్సులో ముందర భాగం పాక్షికంగా దెబ్బతింది. సుమారు 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. తమ్ముడు ఆగన పడిపోతారు అక్కడి నుంచి కేకలేస్తున్నారు. అక్కడి నుంచి ఇంత దూరం నుంచి వేసుకొచ్చిన ఆగట్లే. ఇంక దీనికి పెట్టేశాడు. కిందకి వెళ్ళిపోతామైతే ఇవాళ వెంకన్న బాబు ఎంతమందిని కాపాడు. రోడ్డు మీద పడిపోయింది. ఆటం లేదు. ఇంక జనం పడిపోయి ఇంక వర్షం పడిపోతారు. మాది తాడేపల్లి పెద్దపడి. ఆయన ఇంకా మంచి పని చేశారు. ఇవాళ చాలా మందిని కాపాడు. కర్మచి ప్రేమిల ఒకసారి దుర్గ బయలుదేరానండి. దుర్గా నుంచి ల్యాండ్ ఎక్కించుకొని ల్యాండ్ ఎక్కిందని ఒకసారి వదిలేసింది సార్. మొత్తం గవర్నమెంట్ అటు పెట్టి జనం ఎక్కితే జనం సార్ ఇక్కడ కాయలు కొంటే లెఫ్ట్ సైడ్ నొక్కాను. బస్సులో అప్పుడు ఎంతమంది ఉన్నారని సుమారు జనం? 70-80 మంది ఉంటారు సార్.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ 11 ఏళ్ల పరిపాలనలో జరిగిన మంచి పరిపాలనా విధానం, ప్రజలకు సంక్షేమ పథకాలు మొదలు వాటి గురించి రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ రోడ్ షోలో సెంటర్ మండల అధ్యక్షులు కాళేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగం శివ, నెక్కంటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గొంతెన సర్వేశ్వరరావు, నగర కో కన్వీనర్ బాడిద నారాయణ విచ్చేసి మోదీ చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగం శివ మాట్లాడుతూ మోదీ చేసిన సంక్షేమ పథకాలైన పుట్టబోయే బిడ్డ దగ్గర నుండి ముసలివారి వరకు అన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలకు 5 లక్షల ఆరోగ్య బీమా ఇవ్వడం, ప్రతి మహిళకు ఉచితంగా గ్యాస్ బండ్ ఇవ్వడం, ఈ రోజుకి బియ్యం ఉచితంగా ఇవ్వడం, రైతులకు 6,000 వేసి రైతులను కాపాడడం, రైతుకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని ఫ్రీగా ఇవ్వడం, ఇక ఎన్నో సౌకర్యాలను చేస్తూ మోదీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.